దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనం. మనలో చాలామంది దేవుడు ఏంటి, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆయన చెప్పినట్టు జీవించినా నా జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదు ఎందుకని, నా కష్టాలు తీరడం లేదు ఎందుకని, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా, నా చేయి విడిచిపెట్టేశాడా, నేను ఏదైనా చేశానా, ఎందుకు దేవుడు నా జీవితంలో కార్యం జరిగించడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి లేకపోతే ఆయన చెప్పినట్లు వింటూ జీవిస్తూ ఉంటారో వారినే కాక ప్రతి ఒక్కరి పట్ల ఆయన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నిత్యమైన కృప అంటే ఎన్నడూ విడిచిపెట్టనిది, ఎన్నడూ కూడా. అంటే ఇవాళ ప్రేమగా ఉండి రేపు ఉండకపోవడం, ఇవాళ నీ పట్ల కృప చూపించి రేపు కృప చూపించకుండా కఠినంగా ఉండడం కాదు. ఎప్పటికీ నిత్యమైన కృపతో, అది శాశ్వతంగా ఆయన కృప చూపిస్తాను అంటున్నారు. ఆ కృపతో మనకి వాత్సల్యం చూపిస్తాను అంటున్నారు. వాత్సల్యం అంటే ఎలా అయితే ఒక తల్లి బిడ్డని లాలన చేస్తుందో, ఎలా అయితే ఆ బిడ్డ పట్ల తన ప్రేమ అంతటిని చూపిస్తుందో, ఎలా అయితే ఆ బిడ్డ కోసం తన సర్వస్వాన్ని ఇచ్చేయడానికి సిద్ధపడుతుందో, అంతకన్నా మించిన వాత్సల్యంతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దిగులు పడవద్దు, భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడు. ఎందుకంటే మోసం చేయడానికి ఆయన మనుష్యుడు కాదు. ఆయన ఒకసారి వాగ్దానం ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు. అంతేకాక ఒక్క చిన్న ప్రార్థన, ప్రభువా దయతో నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా పట్ల నీ కృపను చూపించు అని చెప్పి మనం ఒక చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేయగలిగితే దేవుడు దాన్ని కూడా ఆలకించేవాడు. ఎందుకంటే ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. కాబట్టి అటువంటి శాశ్వతుడైన సజీవమైన దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి మనం దిగులు పడక, భయపడక ఆయన చేసే కార్యముల పట్ల మనం విశ్వాసం ఉంచాలని, మరి ముఖ్యంగా ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ వందనాలు.